హైవేస్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ నాకు 60లో ఉన్నప్పుడు పరిచయం, చాలా తక్కువే ఇంట్రాక్షన్ కానీ ఎప్పుడన్నా ఉన్నా కానీ. తన తీన్మార్కి సంబంధించిన వార్తలు అవి రాసుకుంటూ ఉండేవాడు. మొత్తం అతనే ఎడిటింగ్ మొత్తం వాడు, అంటే ఎడిటింగ్ వేరే చేస్తున్నాడు, పక్కన స్క్రిప్ట్ మొత్తం దగ్గర చూసుకున్నాడు. చాలా వర్క్ విషయం చాలా కేర్ఫుల్గా ఉంటాడు. నేను అప్పుడు అబ్జర్వ్ చేసిన, దానికి ముందు అతను ఎమ్మెల్సీగా పోటీ చేసిన కానీ, ఆ తర్వాత ఈ క్యూ న్యూస్ పెట్టుకోవడం కానీ, ఆ మధ్య మధ్యలో వార్తల విషయంలో కానీ, మొన్న మధ్య టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అతను అగ్రెసివ్గా ఉండటం కానీ, ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత కాంగ్రెస్కి లైక్ మొత్తం చెక్ చేసుకుంటూ పోయినప్పుడు మనిషి వచ్చేసి ఏంటి, తాను ఏది నమ్మితే అది కరెక్ట్ అన్నట్టుగా ముందుకు వెళ్తాను అన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ అయినప్పుడు ఏంటంటే కొంచెం పట్టు విడుపులు ఉంటాయి. అండ్ ఇంతకుముందు అంత అగ్రెసివ్గా కాకుండా కొంచెం స్లోగా, అంటే పెద్దరికంత అన్నట్టు ఉండాలి. కానీ ఈరోజు మా జర్నలిస్ట్ గ్రూప్లో ఒక క్లిప్పింగ్ వచ్చింది. ఏంటని చూసా, నాగార్జున ఇతను బెదిరిస్తున్నాడా, సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాడా, కొండా సురేఖను కాపాడుతున్నా నాకు అర్థం కాల. మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటూ నాకు అనిపించింది ఏంటంటే ఈ మనిషి మారల. ఒకప్పుడు ఎలా అయితే ఉన్నాడు, నేను జర్నలిస్ట్ని, నేను క్వశ్చన్ చేస్తా, నేను ఒక కామన్ మ్యాన్ అన్నట్టు ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఏమంటున్నాడు, కొండా సురేఖ మాట్లాడింది తప్పే, నో డౌట్, అది ఈయన మాట్లాడుతున్నా. ఈయన ఏమంటున్నాడు, కొండా సురేఖ ఆల్రెడీ ఆ మాటలు విత్డ్రా చేసుకుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా దీని ఇక్కడతో ముగించేసేయండి. బట్ ఇరువైపులా లేడీస్ ఉన్నారు. అండ్ ఆమెను కూడా ఘోరాతఘోరంగా కేటీఆర్ అండ్ వైసీపీ బీఆర్ఎస్ ఘోరాతఘోరంగా మాట్లాడితే ఆమె అంత బాధలాలు అన్నారు. బట్ జరగాల్సింది అలా కాదులే, అయిపోయింది వదిలేసి అన్నట్టుగా ఆయన అన్నాడు. అయినా సరే నాగార్జున వచ్చేసి పరువు నష్టం దావా అన్నాడు. అది పేపర్లో వచ్చింది. వాళ్ళు క్యూ న్యూస్లో మార్నింగ్ చెప్తూ ఉంటారు కదా, లైక్ ఇంకా ఆవేలని చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పరువు నష్టం దావా ఒక బీసీ మంత్రి మీద, బీసీ మహిళా మంత్రి మీద ఈరోజు ఇండస్ట్రీ ఉన్న వాళ్ళంతా కూడా పడుతున్నారు కదా, చేయండి పరువు నష్టం దావా వేస్తావా, వెయ్యి అంటే ఇతను ఓ రకంగా హెచ్చరించడం బెదిరించడం అన్నప్పుడు ఒక డైలాగ్ వాడాడు. నెక్స్ట్ నేను చెప్పదలుచుకుని ఇదే అనమాట, ఈ వీడియోకి ఇంట్రెస్ట్ కూడా ఇదే. సినీ ఇండస్ట్రీ వాళ్ళు నాగార్జున అనబడే వ్యక్తి ఎన్ కన్వెన్షన్ సెంటర్ అని ఒక దాన్ని నిర్మించాడు. అది అక్రమ కట్టడం అన్నట్టుగా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. ఆ రోజు ఎందుకు నాగార్జునకి చెప్పి ఆ కట్టడాన్ని మీరు కూల్చరా, ఎందుకు నాగార్జున నువ్వు తప్పు చేస్తున్నా ఆ రోజు మీరు చెప్పలా, ఆ రోజు మీరే చెప్పండి, ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు కానీ ఈ మనిషి అంటున్నాడు. ఇదే విషయం మనం మాట్లాడుకున్నాం. నాగార్జున వ్యాపారం, ఎవరు వ్యాపారం వాళ్ళది, ఏళ్ళు బెటర్ మిగతా వాళ్ళు. నాది అన్కన్వెన్షన్ సెంటర్ కూల్చినప్పుడు మిగతా వాళ్ళు సపోర్ట్ వచ్చినట్టు ఏ రకంగా, నాగార్జున ఎందుకు కూల్చారా అది నిధి అంటే అప్పుడు తప్పట్టాల. ఈ చిన్న లాజిక్ మరి నవీన్ మరిచినట్టున్నాడు. దట్ మీన్స్ తీన్మార్ మల్లన్న మరిచినట్టున్నాడు. నాగార్జున చేస్తున్న తప్ప ఒప్పనప్పుడు ఎవరి వ్యాపారం వాళ్ళది, తప్పు చేస్తే వాడే పోతాడు అనుకున్నారు, వదిలేశారు నాగార్జునని. ఈరోజు నాగార్జునని అక్కినేని ఫ్యామిలీ నడి రోడ్డు మీద పెట్టారు. ఏ రకంగా, డబ్బు కోసం కోడలని వేరే వాళ్ళ పక్కలో పంపడానికి రెడీ అయ్యారని. అంత దారుణమైనటువంటి మాటకు సంబంధించి ఈరోజు రెస్పాండ్ అవ్వకుండా ఎలా ఉంటారు సోదరా? అంత దారుణమైన మాట్లాడిన ఒక మనిషి మీద పరువు నష్టం దావా వేయకుండా ఎలా ఉంటారు సోదరా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మరి పార్టీ నుంచి ఆయనకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో లేదన్నప్పుడు, గతంలో నాగార్జున ఎన్నో చేస్తున్నాడు కదా, అప్పుడు మీరు మాట్లాడి ఇప్పుడు ఎందుకు మాట్లాడని అంటున్నాడు. మరి కొండా సురేఖ ఒక బీసీ మంత్రి, ఇతను కూడా బీసీ కాబట్టి అలా ఆమెను కాపాడాలని చెప్పేసి అనుకున్నాడు. దారుణాతి దారుణంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకి ఈ కొండా సురేఖకి సంబంధించి నీచపు రాతలతో ఆ ఒక ఫోటోని పెట్టి ఘోరాతి ఘోరంగా మాట్లాడుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ బాధలా ఏదో అట్లా నోరు జారింది, సరి చేసుకుంది. ఇప్పుడు వదిలేయాల్సింది కదా, ఇప్పుడు మీరు వదిలేయకుండా ఇంకా ఏంటి అలా ఉండని చెప్పేసి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక కాంగ్రెస్ మనిషిగా మరి అలా మాట్లాడేది తెలియదు. కానీ అతనైతే ఓ రకంగా నాగార్జున తప్పు చేస్తున్నాడు, నువ్వు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఉన్నోళ్ళు మీరు కూడా తప్పు చేస్తున్నట్టుగా హెచ్చరించినట్టు మాట్లాడాడు. బట్ సినీ ఇండస్ట్రీ ఉన్నోళ్ళు మాత్రం వెనక తగ్గటం వల్ల రేపు సోమవారం రోజు నాంపల్లి కోర్టులో ఈయన ఏదైతే దాఖలు చేసినాడో నాగార్జున పరువు నష్టం దావాకు సంబంధించి అది విచారణకు స్వీకరించున్నారు. రేపు సోమవారం రోజు దాని మీద హీరింగ్ అనేది ఉంటుంది. ఇందులో సురేఖకు సంబంధించి ఒకవేళ పరువు నష్టానికి సంబంధించి ఆమెకు శిక్ష పడాల్సి వస్తే 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, లేదా జరిమానా, లేదా 2 కలిపి ఉండవచ్చు. మీకు బాగా గుర్తుంటే మోడీ అనే ఇంటి పేరు గల్లోళ్ళంతా కూడా కుంభకోణాలు చేసేవాళ్ళు, ద్రోహులు, బ్యాంకు ఎగ్గొట్టే బ్యాచ్ అని మన రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఆ కేసులో ఆయనకు 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది, గుర్తుందా? అది కూడా పరువు నష్టం కేసే. బట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఎందుకు? 2 సంవత్సరాలు పైబడి కనుక జైలు శిక్ష పెడితే అతను ఎన్నికల్లో పోటీ అనర్హుడు. ఆ 2 సంవత్సరాలు, ఆ తర్వాత 6 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలు అనర్హుడు అన్నట్టు.
సుప్రీంకోర్టు స్టే చేసేసరికి ఇంక మన ఎన్నికల్లో పోటీ చేసాడు, గెలిచేశాడు. సో ఇప్పుడు విషయం ఏంటి? తీన్మార్ మల్లన్న అనబడే వ్యక్తి ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఎమ్మెల్సీ అయ్యాడు, కాంగ్రెస్ వాడిగా ఉన్నా ఎమ్మెల్సీగా ఉన్నా నాలో జర్నలిస్ట్ అలాగే ఉన్నాడు అన్న వేళ మాట్లాడుతున్నాడా? ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ వాడిగా, బీసీ వాడిగా కొండా సురేఖను కాపాడాలని చెప్పేసి అలా అంటున్నాడా? అది ఒక ఆడపిల్ల ఎంతో కష్టంలో ఉండి బాధలో ఉండి అల్లల్లాడిపోతూ బాధలు నోరు జరిగిన ఒక మాట అంది, దాన్ని వెనక్కి తీసుకుంది కదా, ఇంకా ఏంటి మీరు సాగదీస్తున్నారు? మీ సినీ ఇండస్ట్రీ వాళ్ళని ఊరైనా ఎన్ని రకాలుగా మాట్లాడి మీరు ఏ రోజు నోరెత్తలా? ఈ రోజు బీసీ మహిళ కాబట్టి ఈరోజు ఈ రకంగా ఈ మీద పడుతున్నారా అని చెప్పేసి అలా అంటున్నాడా? మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి. నేనైతే అన్ని వర్షన్స్ ఇచ్చున్నాను.